హాయ్! నేను గిరిధర్ రెడ్డి. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డు. ఈ కార్డ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొత్తగా అప్డేట్ అయింది. కొన్ని పాయింట్స్ గాని, దీని బెనిఫిట్స్ గాని చాలా బాగా ఇచ్చేసారు ఈ కార్డు. కాకపోతే ఈ కార్డు అందరికి వస్తలేదు. సెలెక్టెడ్ కస్టమర్‌లకి ఇస్తున్నారు ఇది. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ కార్డ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కార్డ్‌లో బెనిఫిట్స్ అలాగున్నాయి. ఇది ఇదివరకు ఉండేది. కానీ ఈ కార్డ్ ఏం చేశారంటే కొన్ని ఇంప్రూవ్‌మెంట్ చేశారు ఈ కార్డ్‌ల. చాలా వరకు చేంజెస్ ఇవి చేసి ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్ అనే పేరుతో మనకి ఫస్ట్ నుండి కార్డ్ ఉంది. కాకపోతే దీంట్లో ఏం చేశారంటే వీళ్ళు కార్డ్‌ని అప్‌గ్రేడ్ చేసేసారు. కాబట్టి యాక్సిస్ బ్యాంక్ నుండి ఇదొక మంచి క్రెడిట్ కార్డు. దీనికోసము చాలామంది ఎదురు చూస్తున్నారు. వచ్చేటోళ్ళకి వచ్చేసి వస్తుంది. రానోళ్ళకేమో కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తే నెక్స్ట్ టైమ్ వచ్చేటట్టు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ కార్డు కోసము. కాబట్టి ఒకసారి చూడండి. ఈ కార్డ్ వచ్చేసి ఒక మంచి కార్డు. ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్ ఇది. ఒకసారి చూడండి. దీని జాయినింగ్ ఫీ వచ్చేసి యాన్యువల్ ఫీ వచ్చేసి చూడండి మీరు. మీకే అర్థమవుతది. రండి ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్‌కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఇది మనము దీనికోసం ఇప్పుడు మాట్లాడదాం. ఈరోజు జనవరి 12, 2024 ఫ్రెండ్స్. మనము ఈ కార్డు కోసం మాట్లాడినప్పుడు సమయం అది. కాకపోతే మనము మాట్లాడదాం. ఈ కార్డ్ జాయినింగ్ ఫీ వచ్చేసి మనకి ఎంతుందనేది మీరే చూడండి. క్లియర్‌గా మీకే అర్థమవుతది. మీరు ఈ కార్డు కోసం అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇయర్‌లీ ఒక 3 లాక్స్ స్పెండ్ చేయగలుగుతున్నామా అనే వాళ్ళు మాత్రమే ఈ కార్డ్‌ని మీరు పర్చేస్ చేయండి. ఎందుకంటే 3 లాక్స్ చేస్తేనే మనకి అండర్ 3 లాక్స్ చేస్తేనే మనకి ఇది వచ్చేసి ఒక బెనిఫిట్స్ కార్డ్ కాబట్టి ఒకసారి చూడండి. మీకే దీని డీటెయిల్స్ అన్నీ తెలుస్తది. ఎందుకంటే ఈ కార్డ్‌లో అలాగే ఇచ్చారు. ఈ కార్డ్ వచ్చేసి చూడండి మనకి ఎన్ఎఫ్‌సి సపోర్ట్ ఉంది. అలాగే రేటింగ్ చూడండి 4కి మనకి 5కి 4.1 ఇచ్చారు. అంటే స్టార్టింగ్ అయిపోయింది కార్డ్ వచ్చేసి రివ్యూస్ అన్నీ. మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు. పెద్ద పెద్ద యూట్యూబర్స్‌లోని అందరిలోనూ ఈ కార్డ్స్ కోసం చెప్పున్నారు. కాబట్టి ఆళ్ళు కొన్ని విషయాలేమో చెప్తారు ఫ్రెండ్స్. మనకి విజువలైజ్‌గా తెలియదు కాబట్టి మనం విజువలైజ్‌గా చెప్తున్నాము. ఒకసారి చూడండి. కార్డ్ వచ్చేసి మనకి బెస్ట్ ఇస్తుంది కాబట్టి ఈ కార్డ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి. ఆల్రెడీ క్లియర్‌గా రాసి కూడా పెట్టారు. మీరే చదవండి. జాయినింగ్ ఫీ వచ్చేసి 1500 ప్లస్ జీఎస్టీ రెన్యువల్ ఫీ కూడా 1000 ప్లస్ జీఎస్టీ. కానీ ఈ 1000 ప్లస్ జీఎస్టీ రెన్యువల్ ఫీ అనేది మనము వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఈ జీఎస్టీ అనేది వేవ్ ఆఫ్ చేసుకోలేము. ఎందుకంటే అది మనకి రిటర్న్ రాదు. ఈ 1500 అనేది ఇయర్లీ మనకి వేవ్ ఆఫ్ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి చూడండి. వెల్కమ్ బెనిఫిట్స్ కూడా మనకి చూడండి. దీంట్లో వచ్చేసి రివార్డ్ టైపింగ్ ఉంది. రివార్డ్ టైపింగ్ టైపు మనకొచ్చి రివార్డ్ పాయింట్స్ అనేది ఇచ్చేస్తారు వీళ్ళు. వెల్కమ్ బెనిఫిట్స్ కింద మనకి 12,500 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ ఆన్ పేమెంట్ ఆఫ్ జాయినింగ్ ఫీ అనేది ఇస్తున్నారు కదా! మనకి 6,250 ఎడ్జ్ రివార్డ్స్ పాయింట్ అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి చూడండి క్లియర్‌గా మెన్షన్ చేశారు. చూడండి. ప్రియారిటీ బ్యాంకింగ్ కస్టమర్‌కే అని ఇచ్చారు. ఎందుకంటే ప్రియారిటీ బ్యాంకింగ్ కస్టమర్‌లే ఎక్కువ దీన్ని యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి బ్యాంకింగ్ ఎంప్లాయీస్‌కి అయితే ఇది తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళైతే చూస్తారు. ఒకసారి చూడండి. కార్డ్ అయితే మంచిగానే ఉంది. ఎందుకంటే చూడు మూవీస్‌లో గాని, డైనింగ్స్‌లో గాని దీనికి ఎంత ఉంది చూడండి. దీని రెస్టారెంట్ మనకి వచ్చేసి 4000 ప్లస్ వచ్చేసి మనకి రెస్టారెంట్స్ వీళ్ళు పార్ట్నర్‌లోనే ఉన్నారు కానీ దాంట్లో వెళ్లి మీరు యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ అని ఇస్తున్నారు. అలాగే ఇది చూడండి రివార్డ్ పాయింట్స్ వచ్చేసి ఇది వచ్చేసి ₹200 మనం యూజ్ చేస్తే క్రెడిట్ కార్డ్ నుండి మనకి ఎడ్జ్ అనేది రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో చూడండి ఒక రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి 20 పైసా అని చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ఒకసారి చూడండి. అలాగే మనకి వీళ్ళు ఇంకా ట్రావెల్‌లో కూడా మనకి ఒక బెనిఫిట్ అనేది ఇస్తున్నారు. ఉన్న దాంట్లో ఉందిలో చూడండి మీరు దీంట్లో ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది మనకి 2 ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది వీళ్ళు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్‌ని క్వార్టర్లీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మన ఇయర్లీ 8 టైమ్స్ వచ్చేసి మనము ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్‌ని పొందవచ్చు ఈ కార్డ్ ఉంటే. కాబట్టి చూడండి అందుకే నేను చెప్తున్నాను బ్యాంక్ ఎంప్లాయీస్‌కి అయితే చాలా బాగుంటది ఈ కార్డు. ఒకసారి అలాగే చూడండి. దీనికి ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది ఉంది.
అది మీకు లాస్ట్‌లో చెప్తాను ఎంత అనేది. దీంట్లో వచ్చేసి జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ కూడా దీనికి ఉన్నట్టు మనం భావించాలి. ఎందుకంటే దీంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి చూడండి. అలాగే దీన్ని దేనికి ఎంత ఉన్నదనేది మీరు కూడా ఒకసారి క్లియర్‌గా చూసి తెలుసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. దీంట్లో యాడ్ ఆన్ కార్డ్‌కి కూడా ఫీ అనేది ఛార్జ్ చేస్తామంటున్నారు. నేను చాలా సార్లు చెప్పాను మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ తరపు నుండి ఏటీఎంకి పోయి మాత్రం మీరు ఎప్పుడు కూడా కార్డ్‌ని పెట్టి అమౌంట్ అనేది విత్‌డ్రాల్ అని చేయకండి. అది చాలా హెవీ ఫైనాన్స్ మనకి వేస్తారు కాబట్టి చాలా జాగ్రత్త కార్డు యూజ్ చేసేటప్పుడు. అలాగే చూడండి దీంట్లో మనకి వచ్చేసి ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అనేది కూడా ఉంది మనకి. ఇది వచ్చి 1% అనేది ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అని మనకి ఉంది. ఆల్ ట్రాన్సాక్షన్ మనం చేస్తే ఏ పెట్రోల్ బంక్‌లో ఇండియాలో ఏ పెట్రోల్ బంక్‌లో కొట్టినా మనకు 1% వేవ్ ఆఫ్ అనేది చేస్తున్నారు. ఇదొక మంచి విషయం కాబట్టి చూడండి. కాకపోతే 400 నుండి 4000 లోపల ఉంటే ఇది మీకు వర్తిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే యాడ్ ఆన్ కార్డ్ కూడా ఫీ ఉందంటున్నారు. అది కాబట్టి ఇవన్నీ క్లియర్‌గా మీరు ఒకసారి చదివి తెలుసుకొని కార్డ్‌ని అప్లై చేసుకోండి. అప్పుడే ఈ కార్డ్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే చూడండి దీంట్లో మైల్‌స్టోన్ బెనిఫిట్స్ ఏంటంటే వన్ స్పెండింగ్ ఆఫ్ ద 2.5 lakhs ఫర్ ఎవ్రీ ఇయర్ 1 ఇయర్ క్యాన్ కన్వర్టెడ్ యువర్ ఎర్న్అవుట్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్‌ని మనము ఇది ఏం చేద్దాం మనకి రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా! దాని నుండి కూడా మనము దీన్ని వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే అంటే 2,05,000కి 2.5 lakhsకి సంబంధించిన ఎడ్జ్ పాయింట్ ఉన్నాయి రెన్యువల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ అమౌంట్ మనం రెన్యువల్ చేసేస్తే మనకి వేవ్ ఆఫ్ అయిపోతుందని చెప్తున్నారు. యాజ్ యూజువల్‌గా నేను మీకు ఇందాక చెప్పాను కదా! దీని డీటెయిల్స్ అన్నీ ఇలాగ ఉన్నాయి చూడండి. దీంట్లో ఉన్నాయి చూడండి. యాక్సిడెంటల్ ఎయిర్ డెత్ అయితే మనకి 2.5 lakhs అనేది అంటే 2,50,00,000 అనేది మనకి కవరేజ్ ఉంటుంది. అలాగే పర్చేస్ ప్రొటెక్షన్ కూడా 1 lakh ఉంది. లాస్ ఫ్రమ్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఏదైనా చేస్తే దానికి నార్మల్‌గా ఇచ్చున్నారు. కాబట్టి క్రెడిట్ కార్డ్ కూడా మనకి 1 lakh అనేది ఇచ్చున్నారు. కాబట్టి ఇది మంచి విషయం కాబట్టి ఇది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ కార్డ్ కోసము. కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. ఇది వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఒకసారి దీన్ని క్లియర్‌గా మీరు చూసుకోండి. దేనికి ఎంత ఉన్నది, దేనికి ఎంత ఇస్తున్నారు అనేది మీరు ఒకసారి చూడండి. చూస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. అలాగే ఈ కార్డ్‌లో ఉన్న ఇంకొక బ్యూటీ అంటే ఏంటంటే ఇది వచ్చేసి సెలెక్ట్ కస్టమర్‌లకి ఇస్తున్నారు. అందరికి ఇస్తలేరు. కాబట్టి ఒకసారి చూడండి. దీనికి డాక్యుమెంట్ వచ్చేసి మనకి దీనికి డాక్యుమెంటేషన్ కూడా పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్ దీంట్లో. మనకి ఇది వచ్చేసి 21 ఇయర్ నుండి 65 ఇయర్స్ వరకు ఎవరికైనా ఇచ్చే ఆప్షనే ఉంది. దీంట్లో వచ్చేసి పాన్ కార్డు, లేటెస్ట్ సాలరీ స్లిప్పు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉన్నా సరే మనము ఇన్కమ్ ప్రూఫ్స్ ఇవన్నీ చూపించి కార్డ్ అనేది తీసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళు క్లియర్‌గా రాసి పెట్టుకున్నారు. ఒకసారి చూడండి. ఈ కార్డ్ వచ్చేసి చాలామంది ఈ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ కార్డు. కానీ కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. కార్డ్ వస్తే మేబీ హ్యాపీ. అలాగే ఎంతమంది మన వీడియో చూసిన తర్వాత ఈ కార్డ్‌ని అప్లై చేశారనేది ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మాకు అర్థమవుద్ది. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియో చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఏ కార్డ్ కోసం మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే నాకు ఒకసారి మన ఛానల్‌ని మీరు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో చూసి మీకు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కాబట్టి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నా కొత్త వీడియోలన్నీ మీ వరకు వస్తాయి కాబట్టి మీరు బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ట్యాప్ చేసి పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్‌లన్నీ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్‌ని అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్‌ని పెంచండి ఫ్రెండ్స్. ఇదొక రిక్వెస్ట్‌గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్‌ని గ్రో చేయడం మన బాధ్యత కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. వేరే విధంగా అర్థం చేసుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.